హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విలేజ్ వీడియోలో మన లాఫింగ్ స్టార్తో మన సీనాతో కాసేపు మాట్లాడిద్దాం. తర్వాత ఇప్పుడు మనం ఉన్నాం మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో. సో మా నాన్నమ్మని కూడా చాలా మాట్లాడించాను చిన్నప్పుడు విషయాలన్నీ. అవి కూడా తొందరలో నాన్నమ్మతో వ్లాగ్ తొందరలో లోడ్ చేస్తాను. ఇంకా మీరు నాన్నమ్మ ఏదైనా క్వశ్చన్లు అడగాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఆ క్వశ్చన్స్ నాన్నమ్మ దగ్గర ఆన్సర్ చెప్పిస్తాను. తర్వాత నాకు అర్థమవుతుందని చెప్పాను కదా, తను మజ్జిగ జిలుకుతూ ఉంది. ఏ విధంగా జిలుకుతుందో చూడండి. ముందు స్టూల్ వేసుకుని స్టూల్ మీద హైట్గా పెట్టుకొని జిలుకుతుంది అనమాట. సో ఇక్కడ మనకు మంచి పాలు దొరుకుతాయి కాబట్టి వెన్న కూడా బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పిచ్చుక కనిపిస్తుందా మీకు? పిచ్చుకలు అంతమైపోయాయి. అప్పుడు వడ్లు పండినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద కుచ్చులుగా తీసుకొచ్చి ఇంట్లో కట్టి పెట్టేవాళ్ళు. వాటిని తినడానికి పిచ్చుకలు వచ్చి బాగా అల్లరి చేస్తూ ఉండేటివి. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నప్పుడు కూడా చాలా పిచ్చుకలు వచ్చి తింటూ ఉండేటివి. సో ప్రతిసారి వడ్లు వచ్చినప్పుడల్లా కూడా అందరిళ్లలో పిచ్చుకల సౌండ్లతోనే ఎక్కువ ఆహ్లాదంగా ఉండేది. పిచ్చుకల సౌండ్లు వింటూ ఉంటే చూసారా, అంత కొంచెం పాలలో కూడా ఎక్కువ వెన్న వస్తుంది అన్నమాట. చూసారా, బాగుంది కదా. సో న్యాచురల్ పాలలో ఏం మిక్స్ చేయకుండా, కెమికల్స్ మిక్స్ చేయకుండా ఉన్న పాలలో వెన్న బాగా వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ మా పిన్ని ముగ్గు ఈరోజు వంకల్ టింకల్ ముగ్గేసింది అనమాట. ఇక్కడ చూసారా రైతుల కష్టాలు. పాపం ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ వర్షం వస్తుండే లోపలికి ఇక్కడే ఆపి పెట్టారనమాట. దీనిపైన పట్ట కప్పేసి వర్షం ఆగాక మనం అక్కడ లాస్ట్ టైం చూసాం కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేయాలి. సో క్లైమేట్ ఇప్పుడే కొంచెం ఎండగా ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకెళ్తారు. తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో యాజ్ యూజువల్ మనం చూపించినట్టు పాలు ఈ విధంగానే బొగ్గుల పొయ్యి మీద కాస్తారు. చూసారా ఎంత ఎర్రగా కాస్తారో బొగ్గుల పొయ్యి మీద. దానికి తగ్గట్టు అంత ఎర్రగా కాస్తే పెరుగు కూడా టేస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెన్న కూడా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. అదే అత్తి పొళ్ళ జ్యూస్. సో మన ఇంట్లో ఆల్రెడీ అత్తి చెట్టు ఉంది కదా. సో అత్తి చెట్లు కోసిన తర్వాత ఈ విధంగా బాగా పండున్నాయి. సో వాటితో నేను ఒక మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. చక్కెర, పాలు కాచి చల్లార్చి మనం మిల్క్ షేక్ చేసుకోవాలి. కావాలంటే మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. ఈ మేడి పండు అంటాం తెలుగులో. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని చిన్నప్పుడు చదువుకున్న ఇది గుర్తొచ్చింది అనమాట. సో దీనివల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని మనం తీసుకోవడం వల్ల అనేది చూసినట్లయితే చాలా మందికి మలబద్ధకం ఉంటుంది. సో వాళ్ళు ఈ జ్యూస్ తాగడం వల్ల అది బాగా తగ్గిపోతుంది. తర్వాత కొంతమందికి మొలలు ఉంటాయి, అది కూడా బాగా తగ్గుతుంది దీన్ని తీసుకోవడం వల్ల. ఉబ్బసం, తర్వాత మెయిన్ వచ్చి ఫ్యాట్ తగ్గించడం మెయిన్. తర్వాత దాంతోపాటు ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. తర్వాత నోటి పుండు కూడా తగ్గుతుంది. తర్వాత మన శరీరంలో వేడి ఉంటే వేడి కూడా తగ్గిస్తుంది. బలహీనత, నిద్రలేమి, తర్వాత గుండె వ్యాధుల నివారణ, అంటే హార్ట్ అటాక్ అవన్నీ రాకుండా. తర్వాత మనకు డయాబెటీస్ వాళ్ళకు కూడా మంచి ఔషధం అని చెప్పొచ్చు. తర్వాత క్యాన్సర్ నివారణ, తర్వాత ఎముకలు బాగా పటిష్టం చేస్తుంది, లో కొలెస్ట్రాల్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. సో అంత బెనిఫిట్స్ ఉన్న ఈ పండు తినడంలో తప్పేంటి? చూసారా, మన ఇంట్లో చెట్టు ఈ విధంగా గుత్తులుగా కాసింది. కాకపోతే కోతుల నుంచి కాపాడలేక కోతులకే వదిలేసాం. కాకపోతే ఈరోజు మిల్క్ షేక్ కోసం ఎలాగో కష్టపడి ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. సర్లేనైనా నేను చంపుతాను, నన్ను చంపచ్చు. అలాగే చూసారు కదా, ఇంకా మన పూజితల్లి లక్స్ బేబీ సీరియస్గా టైం పాస్ చేస్తున్నారు దాయాలట ఆడుతూ. ఇంకా మా ఊర్లో గడ్డి వాములు వేయడానికి రెడీ చేస్తున్నారనమాట. సో మొత్తం ఇప్పుడు మిషన్స్తో కోయడం వల్ల గడ్డి అయితే ముందులాగా లేదు, దుగ్గుగా ఉంటుంది. సో ఇప్పుడు అన్ని ఒక సంవత్సరానికి సరిపోయేంత గడ్డి వాములు మన గేదెల కోసం వేసేస్తారు. ఇక్కడ ఈరోజు మనం రైస్ దంపించడానికి తీసుకెళ్తున్నారు పక్క ఊరికి ఆటోలో. సో మనం ఫ్రెష్గా ఇక్కడ ఎప్పటికప్పుడు అమ్మ రైస్ మిల్లులో వేసి రైస్ తెప్పిస్తుంది అనమాట. ఒకేసారి కూడా
ఎక్కువ బియ్యం ఉంటే పాడైపోతాయని చెప్పి 1 మంత్‌కి అలా చేపిస్తుంది. ఇక్కడ రైస్ మిల్ నుంచి వచ్చిన తర్వాత బియ్యాన్ని దానిలో ఉన్న కొద్దిగా నూకలు తీయించడం, రాళ్ళేమైనా ఉంటే తీయించడం అవంతా కూడా క్లీన్ చేసిన తర్వాత మనకి ఈజీగా ఉంటుందనమాట వండుకోవడానికి. అన్నీ అప్పటికప్పటికి రాళ్ళు తీసుకోవాలన్నా అన్నీ కష్టంగా ఉంటుంది కదా! సో, దానివల్ల నాకు అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి అమ్మ నాకు పంపిస్తుంది కష్టం లేకుండా. సో, మొత్తానికి ఆటోలో ఒక 3 బ్యాగులు రైస్ తీసుకెళ్తున్నారు ఈరోజు. అది కూడా అక్కడ మిల్ ఉంటుందా లేదా అనేది డౌట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఏదో టైమింగ్ ఇచ్చుంటారు 1 అవరో, 2 అవర్సో పర్ డే. సో, ఆ టైంలోనే మనం తీసుకెళ్ళాలి. ఆ టైంలో కూడా చాలా మంది వచ్చుంటారు కాబట్టి క్యూ ఉంటుంది. సో, ఈ సమయంలో రైస్ ఈ విధంగా చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది మాకు. ఇదేందో లిక్విడ్‌గా ఉన్నారనమాట. బాటిల్‌గా వాడేస్తుంది. దానికి ఏం చెప్పావా? దానికి ఎంత క్లాస్ బెక్తుంది నాకు. సో, ఫ్యాక్టరీలో ఎట్ట బతకాలి నాలాంటి వాళ్ళు లేకపోతే ఫ్యాక్టరీలో ఎట్ట బతకాలి ఒక్కొక్కరు వాడానంటే ఫ్యాక్టరీలో లేదు. అందులో డబ్బాలుగా పోసేస్తుంది. ఏం చెట్టుకు దగ్గర ఏంది వాళ్ళ చెట్టు దగ్గర గాలి ఉన్నది అక్కడ. ఏం చెట్టుకు దగ్గర గాలి? పెద్ద బాటలు తీసుకుంటారు, పెద్ద ఇస్తేనం కదా, అందుకని ఒక రవ్వ మరిగింపేసి తుడుస్తాను. కొద్దిగా ఉన్నది కదా, కొద్దిగా ఉన్నది కదా అంటే కొద్దిగా వేసి తుడుస్తాను. ఇప్పుడు ఈ కర్రతో బాగా తుడిచేస్తున్నాను అనమాట. నాకు రాదు, నేను దొడవలేను అంటే హాయిగా దుడుచుకో కష్టం లేకుండా అంటే నాకు రాదమ్ము అంటే ఇది కూడా బట్టలు ఉడుతుందమ్మా సీను బట్టను ఊడిపోయినా రుద్దచ్చలే అంతే కదా. ఇప్పుడు నీకు నిలవదు అంతేగాని ఈజీ కూడా ఇదే. నీకు అంతకుముందు అయితే పిండుకోవాలా. మీ ఇంట్లో కూడా వచ్చేనా? వచ్చే కదా ఎత్తుకుని పెట్టాడుది. మంచిగా సరిపోతుంది. అక్కడ ఇంకొక మర్చిపోయిన అంత కర్రంగా అవి తీసుకోండి. అంత దొరుకుతా? ఎన్ని రోజులకి ఒకసారి దొరుకుతా? 2 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి. నాకు కూడా తీరుకమ్మా 7 రావాల్సి ఉంది. నేను ఇప్పుడు నెలకు ఒకసారి చూసుకుంటా. వండేసి వచ్చేసినా. పచ్చడి బాగుండిందా? కారం ఉంది దానిలో, కాదు మీరు ఇంకా ఎక్కువ కారం తింటారు కాబట్టి. సరే ఈసారి పుచ్చకాయలు తెస్తా, అప్పుడు నీకు మరిగింత చేసి పెడతాను. నువ్వు మొన్న దంచుతావు అనుకుంటే వెళ్ళిపోతావు నువ్వు. పొద్దు కాదు పోయేది, పొద్దునే కదా. పొద్దున చేసింది నేను. నువ్వు గబాన్ చేస్తే ఎత్తుకొని పోవాలంట ఆమె ఏం చెప్పా అన్నది. నల్లేరు లేదా మీ ఇంటి కాడ? నల్లేరు లేదా మీ ఇంటి కాడ? నల్లేరు ఎత్తుకోరా పచ్చడి చేద్దాం. నేనే తీసుకొచ్చినా, నువ్వు లేదంటుండవు. పైన దుడిసేసావా? నీకు అమ్మకి ఇద్దరికి చెవుడు వచ్చేసింది. వినబట్టంలే, అమ్మకు కూడా వినబట్టంలే. అంతే మేలే. మీ ఆయన తిట్టినా కూడా నీకు వినబడకుండా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అంతే కదా. బాగా తిట్టుకోవచ్చు, నేను బాగా తిట్టుకోవచ్చు. దీనిలో చూసే వాళ్ళందరూ నువ్వు కావాలంట. భలే పని చేస్తున్నావంట. అవును, ఒకరావు మా ఇంటికి పంపించి మరి ఇంత డబ్బులు ఇస్తాం. అమ్మను వదిలిపెట్టి పోకపోయినా డబ్బులు ఎక్కువ ఇస్తారంట. పో
ఎక్కువ ఇస్తారంట. మీ అమ్మ ఎంత ఇస్తుందో దానికి ఎంత ఎక్కువ ఇస్తారంట. అంతే అమ్మకి నీకు జీవితం అయిపోయిందాక ఇంతే సంగతిలా. ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు కదా ఏం కావాలని. లక్షలు ఇచ్చినా కూడా రాదంట. నెలకి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా రాదంట. మా అమ్మను వదలదంట. అంతే కదా, ఆపదలు ఆదుకునే వాళ్ళే కదా కావాలా. ఆ విశ్వాసం కూడా ఉండాలి కదా అందరికీ. ఇప్పుడు కరువు టైంలో ఆదుకుందనే విశ్వాసం అందరికి ఉండదు. ఇప్పుడు మీరు ఇంత సంపాదించుకున్నారు, ఇప్పుడు నువ్వు పని చేయాల్సిన అవసరంలే. అందరూ పనులు నేర్చుకోవాలన్నమాట నేను చూసి. అవునులే, నువ్వు 10 రూపాయలు అందరికి ఇచ్చే స్టేజ్లో నువ్వు ఉండవు. నీకేంది 10 రూపాయలు ఇచ్చేదా? అంతే అంతే, విడదీయరాని బంధం. బాబుకేమో మీ ఆయన చచ్చిపోయేంత వరకు కూడా కలవరిస్తూనే ఉన్నాడు కదా. చూపించిందా? ఏం పేరా మర్చిపోయినానా? మీ ఆవిడ పేరు ఏం పేరా? ఏమో చూపించిందా? బాగుండిందా? అందరు భలే మెచ్చుకున్నారు ఏమని. భలే చేసింది శుభ్రంగా. ఆడ మీ సొంత ఇంట్లోకి ఎందుకు వచ్చేసినావా? సరిపడలా అందుకని వచ్చినావా? ఎవరు మీ అన్న వాళ్ళతో వెళ్తానా? మీ అమ్మ వాళ్ళతో సరిపడలేదా? దానికని కట్టుకున్నదే. అదే కదా అప్పుడు ఇల్లు మీకు బాగుండే. దీనికి ఏడబెట్టు, ఆ ఘాటుకి ఆడబెట్టు. ఇట్టా దీనికి ఆడబెట్టి ఆ రాయా నిలువుకు పెట్టు. మరీ గలీజ్గా అయిపోయింది సేనా. చాలా రోజులు అయిపోయింది కావాలి నువ్వు చేసి. ఏమి ఈసారి పనుల్లో ఇదైపోతుంది. తులసి చెట్లు ఉన్నాయి ఇక్కడ. అమ్మ ఏం చెప్పిందా? తులసి చెట్లు ఎవరికైనా ఇద్దాం ఎందుకని. ఎవరికన్నా అడుగుతారు కదా, ఇద్దాం ఎందుకు పరికేసేది. ఆ మధ్యలో ఉంది చూడు కలుపు, అది తీసేసి చాలు. పెద్ద కలుపు లేదు, చెత్త ఎక్కువ ఉన్నట్టుంది కదా. ఆకంతా మొదట్లో ఉంచేస్తా. నువ్వు కూడా అన్న చెట్లు ఎత్తుకు వేయకూడదా? నీళ్ళు లేవు కదా. నీళ్ళ పక్కన గుంట ఉంది కదా మీ ఇంట్లో. సో సీనా ఇల్లు చూడనోళ్ళు మళ్ళీ చూడండి. నిర్మలారెడ్డి అయితే బిడ్డ నిర్మలారెడ్డిలో సీను ఇల్లు ఉంది చూడండి. చాలా బాగా పెట్టుకుంటాడు. ఆ నీళ్ళు ఎత్తుకోరా మీరు ఆ కళ్ళాపుకి వాటికా? ఇంకా తాగేదానికి యాడ్ నుంచి తెచ్చుకుంటా? బోర్ కాడా? కుళాయి కాడ అదేలే ఆడ కుళాయి నీళ్ళు ఆడ పట్టుకుంటా. సన్నగా వస్తున్నాయి ఆడ, నిండిపోతుందా? ఈ బిట్టు వదిలియే మిగతాదంతా తీసి ఈ కుళాయి గుంట కాడ కూడా శుభ్రం చేసి. ఏడ నీకు సన్న అయిపోతాలే.
ఎంత చేసినా ఇక్కడ మాత్రం కలుపు ఊరినే వచ్చేస్తుంది. మీకు ఖర్జూరం చెట్టు కావాలంటే కూడా నేను తెచ్చిస్తా ఈసారి వేసుకునే మనకైతే. ఆడు ఉన్నాయా తొట్టులో? నేను పోయే లోపల అవి తెచ్చిపోకుండా ఉంటే. ఖర్జూరం చెట్టు వేసుకో. ఖర్జూరం చెట్టు అయితే నీకు ఆ మొత్తలో ఒకటి వేసుకో, బాగుంటుంది. మట్టి ఎత్తు చేస్తా, ఇంట్లోకి వచ్చేస్తా నీళ్ళ. అవును మొన్న అంత ఆన్ వచ్చింది కదా, ఏం కాలా మీకు? ఆ కింద గ్యాప్ ఉండింది కదా, దానిలోంచి నీళ్ళు లోపలికి రాలా? రాలా? తాటాకు కూడా ఎగరలా? బాగుండింది. ఇంకా పెద్ద వస్తుంది అనుకుని వచ్చేసినారా? వాళ్ళది కాలనీ ఇల్లే కదా? మేము ఆడేమన్నదా? మేము మీ నాయనే కదా ఉండేది? అవునులే. ఏమో పనికి పోదు ఊరికే మనకి? అవునా? మొత్తానికి పనికి పోనీకుండా కాపాడుతున్నాం అన్నమాట. మనకు ఒక్కదానికి వచ్చేది. నేనే టైం చూసి పని చేస్తున్నా. ఏమో 10:30 దాకా పని చేసుకుంటున్నారు కమలా అనుకుంటారేమో చూసేవాళ్ళ. నువ్వు మధ్యలో వెళ్ళేది ఎవరికి తెలీదు. 6 గంటలకు వస్తావు, అప్పుడే ఒక దెబ్బ జమ్ముతావు, మళ్ళీ వెళ్తావు. ఎంతకు వస్తా? ఈరోజు 6కి వచ్చి నువ్వు అదే టైం ప్రకారం పని చేస్తుందంట. అంతే 10:30 అయింది. ఇంకా నీ టైం అయిపోయింది. 7 బారే సెల్లు, కర్రా బారే సెల్లు. ఇంట్లో అక్కడక్కడ బూజు, అంత బాగా శుద్ధంగా పనిచేస్తున్నావు నువ్వైతే. ఏం సీను? అంతే అదిలా వల్ల తీసేయాల. సీను భార్య వచ్చినారనుకో ఇల్లు ఎట్ట మెరిపిస్తారా? నేను కానీ దగ్గరుంటే వీళ్ళని తీసుకుని పోయి శుభ్రం చేయించుకోము. అంతే కదా, వచ్చి మీరు చేసుకుంటారులే అని. మొన్న ఈయన దుడిచినాడు, అదంతా తగలుతుంది పైకని, అంత బాగా చేస్తున్నావు నువ్వు. ఓయమ్మా చూసేవాళ్ళందరూ అబ్బో ఎంత కష్టపడిపోతుంది, 1,00,000 రూపాయలు ఇచ్చి నేను పెట్టుకుంటామన్నారు. నువ్వు ఎంత బాగా చేస్తున్నావు వాళ్ళకి తెలియలే. నువ్వు భలే చేస్తున్నావని అనుకుంటున్నారు వాళ్ళు, చూసేవాళ్ళు. ఓ మీ పని ఏమో భలే చేస్తుంది, మేము 1,00,000 రూపాయలు ఇస్తాం పంపిండి అని. లక్షలు వెళ్ళే వాళ్ళ పని వెళ్ళే అంటావా? టౌనుల్లో ఎంత డబ్బులు ఇచ్చినా కూలికి చేసినట్టు చేస్తారు, అంతేగాని ఒక ఇదిగా చేయరు ఎవరు. ఇప్పుడు మంచాల కింద తొడవరు. నాకు ఇంక నేను దుడుచుకోలేక వాడు ముందు మనం తొడవమన్నాం అనుకోండి, 2 రోజులు రారు. అందుకని వాళ్ళు పోయినాక నేను దుడుచుకుంటా. దయాల ముగ్గు అంట, జాగ్రత్త అంట, దయాల ముగ్గు. దయాలట ఆడు.